శ్రావణ మాసాన్ని ధార్మిక మాసం అంటారు. ప్రత్యేకించి మహిళా ప్రాధాన్యత కలిగిన మాసం ఇది. వర అంటే శ్రేష్టమైనదని అర్థం. సమస్త అభీష్ట వరాలను ప్రసాదించే దివ్యతత్వాన్ని కూడా ఈ శబ్దం సూచిస్తుంది. పెళ్లైన మహిళలు కుటుంబ శ్రేయస్సు, భర్త దీర్ఘాయుష్ను కాంక్షిస్తూ, అవివాహితులు అనుకూలుడైన వరుడు రావాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించడం మానవాయితీ. ఆ వారం కుదరని పక్షంలో శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు. సృష్టికి మూల కారణమైన ప్రాణశక్తికి ఆది దేవతగా ఉంటూ ఆరోగ్యాన్ని, ఆత్మశాంతిని చేకూర్చే తల్లి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి పాడి పంటల్ని, ధైర్యలక్ష్మి మనోబలాన్ని, గజలక్ష్మి గృహ కనక వస్తు వాహనాదులను, సంతానలక్ష్మి సత్సంతానాన్ని, విజయలక్ష్మి విజయాలను, విద్యాలక్ష్మి విజ్ఞాన వివేక నైపుణ్యాలను ప్రసాదిస్తారు. ధర్మబద్ధంగా సంపాదించిన సత్సంపదలను స్థిరంగా నిలిపే తల్లి ధనలక్ష్మి. ఆ అష్టలక్ష్ముల సమగ్ర సమూహార స్వరూపమే వరలక్ష్మి. లక్ష్మీదేవి రూపం, గుణం, లీలలు, మహిమలు, తత్వాన్ని విశదపరిచే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం పరమ పుణ్యప్రదం. ఈ వ్రత ఆచరణతో అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ఒకేసారి పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత విశిష్టత కలిగిన మాసం శ్రావణం. లక్ష్మీదేవి జననం, వివాహం రెండు ఈ మాసంలోనే జరిగాయి. ఇది లక్ష్మీదేవికి మాత్రమే కాదు, విష్ణు భగవానికి కూడా ప్రియమైన మాసం. శ్రావణానికి విష్ణుప్రియ మాసం అనే మరో పేరు కూడా ఉంది. పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. విష్ణుమూర్తి అవతారాలైన శ్రీకృష్ణుడు, వామనుడు ఇద్దరు కూడా శ్రవణ నక్షత్రంలోనే జన్మించారు. వరలక్ష్మి వ్రతం కేవలం తిథి ఆధారంగా కాకుండా లగ్న నక్షత్రాల సమన్వయంతో నిర్ణయమవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం ఐశ్వర్యం, భోగభాగ్యాలు, కళలు, సౌందర్యానికి అధిపతి. లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన శ్రావణ మాసంలో శుక్రుడు అధిపతిగా ఉండే శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించడం వల్ల పరిపూర్ణ ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు.